హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే ఈ డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్లలో ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 9వ తరగతి సోషల్ నుంచి 1వ పాఠం భూమి మనం. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం? ఆప్షన్ 1 అడవులను నరకటం, ఆప్షన్ 2 భూ వనరులను దోచుకోవటం, ఆప్షన్ 3 నదులను కొండలను నాశనం చేయటం, ఆప్షన్ 4 పైవన్నీయు. అయితే అడవులు నరకటం ద్వారా, భూ వనరులను దోచుకోవడం ద్వారా, నదులను కొండలను నాశనం చేయడం ద్వారా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే రెండవ ప్రశ్న, ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? ఆప్షన్ 1 1370 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ 2 1470 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ 3 1570 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ 4 1650 కోట్ల సంవత్సరాలు. అయితే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 1370 కోట్ల సంవత్సరాలు. తర్వాత మూడవ ప్రశ్న, సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 కక్ష్య, ఆప్షన్ 2 అక్షం, ఆప్షన్ 3 అక్షాంశం, ఆప్షన్ 4 రేఖాంశం. ఆప్షన్ 1 కక్ష్య. తర్వాత నాలుగవ ప్రశ్న, సూర్యుడికి భూమికి మధ్య అత్యంత దూరం? ఆప్షన్ 1 150 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 2 147 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 3 140 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 4 152 మిలియన్ల కిలోమీటర్లు. అయితే సూర్యుడికి భూమికి ఉండేటువంటి అత్యంత దూరం ఎంత అనేటువంటి ప్రశ్న అయితే ఇక్కడ అడగటం జరిగింది. అయితే ఆ దూరాన్ని మీరు గుర్తించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఐదవ ప్రశ్న, సూర్యుడికి భూమికి గల అత్యంత సమీప దూరం? ఆప్షన్ 1 150 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 2 147 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 3 140 మిలియన్ల కిలోమీటర్లు, ఆప్షన్ 4 152 మిలియన్ కిలోమీటర్లు. అయితే సూర్యుడికి భూమికి గల అత్యంత సమీప దూరం ఎంత? ఆప్షన్ 2 147 మిలియన్ కిలోమీటర్ల దూరం. తర్వాత ఆరవ ప్రశ్న, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు డాష్ కిలోమీటర్లలో? అంటే భూమి సూర్యుడి చుట్టూ గంటకు ఎంత వేగంతో కిలోమీటర్లో తిరుగుతుంది అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 గమనించినట్లయితే ఎన్ని కిలోమీటర్ల వేగం గంటకు వెళ్తుంది అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించి మీరు కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఏడవ ప్రశ్న, భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం? ఆప్షన్ 1 365 రోజులు, ఆప్షన్ 2 366 రోజులు, ఆప్షన్ 3 365 1/4 రోజులు, ఆప్షన్ 4 364 రోజులు.
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 8వ ప్రశ్న, గ్రీకు పదమైన ఎర్తో అంటే EORTHE అనేటువంటిది ఇది ఒక గ్రీకు పదం. దాని యొక్క అర్థం ఏంటి? ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 మట్టి, ఆప్షన్ 3 పొడి నేల, ఆప్షన్ 4 పైవన్నీయు. ఎర్త్. నేల, మట్టి, పొడి నేల అనే అర్థాలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 పైవన్యు అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత 9వ ప్రశ్న, భూమి ప్రారంభంలో ఏ విధంగా ఉండేది? ఆప్షన్ 1 వేడి ద్రవం, ఆప్షన్ 2 చల్లని ఘనం, ఆప్షన్ 3 జలం, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే భూమి ప్రారంభంలో వేడి ద్రవంగా ఉండేటట్లు ఉంది అని భావించారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 10వ ప్రశ్న, భూపటలం యొక్క మందం. ఆప్షన్ 1 30 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. అలాగే ఆప్షన్ 2 50 నుంచి 100, ఆప్షన్ 3 60 నుంచి 120, ఆప్షన్ 4 80 నుంచి 120 కిలోమీటర్ల మందం. అయితే ఇక్కడ భూపటలం అనేటువంటిది భూమి యొక్క లోపలి పొరలలో మొదటిది లేదా పై పొర. అయితే దీని యొక్క మందం ఎంత అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడగటం జరుగుతుంది. అయితే భూపటలం యొక్క మందం ఆప్షన్ 1 30 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. 11వ ప్రశ్న, భూప్రావారం నందు ఈ రసాయనాలు కలవు. ఆప్షన్ 1 ఇనుము, ఆప్షన్ 2 సిలికేట్లు, ఆప్షన్ 3 బారికేట్లు, ఆప్షన్ 4 అల్యూమినియం. అంటే భూప్రావారం అనేటువంటి ఈ యొక్క పొరలో రసాయనాలు ఏది ఉంటాయి అనేటువంటి ప్రశ్న. అయితే ఇనుము, సిలికేట్లు, బారికేట్లు, అల్యూమినియం అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఆప్షన్ 2 సిలికేట్లు ఉంటాయి. అదే భూపటలంలో చూసినట్లయితే రాళ్ళు ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 12వ ప్రశ్న, ఘన రూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? ఆప్షన్ 1 5100 నుండి 6376 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అలాగే 13వ ప్రశ్న, భూమి ఘన పరిమాణంలో భూప్రావారం ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ 1 1%, ఆప్షన్ 2 16%, ఆప్షన్ 3 83%, ఆప్షన్ 4 18%. అయితే భూమి ఘనపరిమాణంగా మనం చూసినట్లయితే భూపటలం 1% ఉంటుంది. అలాగే భూ కేంద్రకంలో అయితే గన ఆ మండలంలో 83% ఉంటుంది. అయితే ఇక్కడ భూ ప్రావారం ఎంత శాతం అని అడిగారు. అయితే భూ ప్రావారం 16% ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఖండ చలన సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 మార్షల్, ఆప్షన్ 2 మాల్థస్, ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ వెజినర్, ఆప్షన్ 4 డేవిడో రికార్డో. ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ వెజినర్. తర్వాత 15వ ప్రశ్న, పాంజియా అనగా గ్రీకులో అర్థం. ఆప్షన్ 1 మొత్తం జలం, ఆప్షన్ 2 కొంచెం భూమి, ఆప్షన్ 3 మొత్తం భూమి, ఆప్షన్ 4 కొంచెం జలం.
అయితే ఇచ్చినటువంటి ఈ ఆప్షన్లు మనం గమనించినట్లయితే పాంజియా అనేటువంటి యొక్క పదానికి గ్రీకులో అర్థం ఏంటి? ఆప్షన్ 3 మొత్తం భూమి అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 16వ ప్రశ్న, భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 మకర రేఖ, ఆప్షన్ 2 కర్కట రేఖ, ఆప్షన్ 3 భూమధ్య రేఖ, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఆ యొక్క వృత్తాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 3 భూమధ్య రేఖ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. అలాగే 17వ ప్రశ్న, క్రింది వానిలో అక్షాంశాలకు సంబంధించినది. ఆప్షన్ 1 అక్షాంశాలకు సంబంధించినది అనేటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 సమాంతర రేఖలు, ఆప్షన్ 2 వృత్తాలు, ఆప్షన్ 3 ఊహాజనిత రేఖలు, ఆప్షన్ 4 పైవన్యు. అయితే అక్షాంశాలకు సంబంధించి అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు, అలాగే వృత్తాలు అంటారు. అవి ఒక ఊహాజనిత రేఖలు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ ఏమవచ్చు అంటే ఆప్షన్ 4 పైవన్యు అనేటువంటి సమాధానం అయి ఉండవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, వాస్తవానికి భూమి కక్ష ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ 1 వృత్తాకార కక్ష, ఆప్షన్ 2 దీర్ఘ వృత్తాకార కక్ష, ఆప్షన్ 3 ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే 9వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకం నందు చూసినట్లయితే అక్కడ 3 బొమ్మలు అయితే చూపించడం జరిగింది. అక్కడ వృత్తాకార కక్ష, దీర్ఘ వృత్తాకార కక్ష, ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష. అయితే ఆప్షన్ 3 ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్షలో ఉంటుంది. 19వ ప్రశ్న, రేఖాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది. ఆప్షన్ 1 లాటిట్యూడ్, ఆప్షన్ 2 లాటిట్యూడో, ఆప్షన్ 3 లాంగిట్యూడ్, ఆప్షన్ 4 లాంగిట్యూడో. రేఖాంశం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆప్షన్ 4 లాంగిట్యూడో అనేటువంటి పదంతో వచ్చింది. తర్వాత 20వ ప్రశ్న, పాంజియా అనే మహాఖండం క్రింది విభాగాలుగా విడిపోయిందని వెజినర్ ప్రతిపాదించాడు. ఆప్షన్ 1 లారెన్షియా, ఆప్షన్ 2 గోండ్వానా భూమి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. పాంజియా అంటే అర్థం ఏంటో చూసాం. అయితే ఆ యొక్క పాంజియా మహాఖండం ఎన్ని భాగాలుగా అంటే 2 భాగాలుగా విడిపోయింది. అది కూడా లారెన్షియా గోండ్వానా భూమి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. ఆప్షన్ 1 లాటిట్యూడ్, ఆప్షన్ 2 లాటిట్యూడో, ఆప్షన్ 3 లాంగిట్యూడ్, ఆప్షన్ 4 లాంగిట్యూడో. ఆప్షన్ 2 లాటిట్యూడో ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 22వ ప్రశ్న, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 గ్రీనిచ్ మెరిడియన్, ఆప్షన్ 2 భూమధ్య రేఖ, ఆప్షన్ 3 కర్కట రేఖ, ఆప్షన్ 4 మకర రేఖ.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న, భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి పట్టే కాలం. ఆప్షన్ 1 2 నిమిషాలు, ఆప్షన్ 2 4 నిమిషాలు, ఆప్షన్ 3 6 నిమిషాలు, ఆప్షన్ 4 8 నిమిషాలు. అయితే పట్టే కాలం ఏంటి అంటే 4 నిమిషాలు, కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, ప్రపంచాన్ని మొత్తం ఎన్ని కాల మండలాలుగా విభజించారు. ఆప్షన్ 1 22, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 28. ఇరవై 24 కాలమండలాలుగా విభజించారు కాబట్టి ఆప్షన్ 2 రైట్. 25వ ప్రశ్న, భూ పరిభ్రమణ తలమును ఏమంటారు. ఆప్షన్ 1 అక్షాతలం, ఆప్షన్ 2 కక్ష్యాతలం, ఆప్షన్ 3 రేఖాంశతలం, ఆప్షన్ 4 అక్షాంశతలం. అయితే ఆప్షన్ 2 కక్ష్యాతలం అనేది సరైన సమాధానం. తర్వాత 26వ ప్రశ్న, భూ ప్రావారం యొక్క మందం. ఆప్షన్ 1 30 నుంచి 100 కిలోమీటర్లు, ఆప్షన్ 2 100 నుంచి 2900 కిలోమీటర్లు, ఆప్షన్ 3 2900 నుండి 6376 కిలోమీటర్లు, ఆప్షన్ 4 6000 నుండి 9000 కిలోమీటర్లు. అయితే భూ ప్రావారం అనేటువంటి ఈ యొక్క భూమి లోపలి పొర మధ్యలో ఉండేటువంటి పొరగా చెప్పొచ్చు. అయితే దీని యొక్క మందం ఎంత అంటే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, భూ కేంద్ర మండలం యొక్క మందం. ఆప్షన్ 1 30 నుంచి 100 కిలోమీటర్లు, ఆప్షన్ 2 100 నుంచి 2900 కిలోమీటర్లు, ఆప్షన్ 3 2900 నుంచి 6376 కిలోమీటర్లు, ఆప్షన్ 4 6000 నుంచి 9000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 సరైన సమాధానం. 28వ ప్రశ్న, లారెన్షియా గోండ్వానా భూభాగాలు ఈ సముద్రం చేత వేరు చేయబడ్డాయి. ఆప్షన్ 1 పసిఫిక్, ఆప్షన్ 2 మృత సముద్రం, ఆప్షన్ 3 టెథిస్, ఆప్షన్ 4 దక్షిణ సముద్రం. లారెన్షియా గోండ్వానా భూభాగాలు ఏ సముద్రం చేత వేరు చేయబడుతున్నాయి అని తెలిపారు. ఆల్ఫ్రెడ్ వెజినర్ తెలిపారు. అయితే అది ఏ సముద్రం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం టెథిస్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న, మొత్తం అక్షాంశాలు ఎన్ని. ఆప్షన్ 1 మొత్తం అంటే ఇక్కడ మొత్తం అడిగారు. ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 180, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 181. అయితే ఇక్కడ ఆప్షన్ 4 181 అక్షాంశాలు ఉంటాయి. తర్వాత 30వ ప్రశ్న, మొత్తం రేఖాంశాలు ఎన్ని. ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 180, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 270.
ఆప్షన్ 3 360 రేఖాంశాలు ఉన్నాయి. తర్వాత 31వ ప్రశ్న, భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? ఆప్షన్ 1 తూర్పు నుంచి పడమరకు, ఆప్షన్ 2 పడమర నుంచి తూర్పుకు, ఆప్షన్ 3 ఉత్తరం నుంచి దక్షిణానికి, ఆప్షన్ 4 దక్షిణం నుంచి ఉత్తరానికి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న, అక్షాంశాలలో పొడవైన అక్షాంశం? ఆప్షన్ 1 కర్కట రేఖ, ఆప్షన్ 2 మకర రేఖ, ఆప్షన్ 3 ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ 4 భూమధ్య రేఖ. ఆప్షన్ 4 భూమధ్య రేఖ. 33వ ప్రశ్న, క్రింది వానిలో అక్షాంశ రేఖాంశాల ప్రయోజనం? ఇక్కడ 3 ఇచ్చారు. అవి 1 ఒక ప్రాంతాన్ని సులభంగా గుర్తించవచ్చు, 2 శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు, 3 కాలాల్లో తేడాలను కూడా గమనించవచ్చు. ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 1 3. అయితే అక్షాంశ రేఖాంశాల యొక్క ప్రయోజనాలు ఈ క్రిందిటిలో ఏవి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇచ్చిన 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత 34వ ప్రశ్న, 0 డిగ్రీపై ఉదయం 10 గంటలు అయినట్లయితే 15 డిగ్రీల తూర్పు రేఖాంశంపై సమయం ఎంత? ఇక్కడ 1 డిగ్రీ రేఖాంశంకు 4 నిమిషాలు. అయితే ఇక్కడ తూర్పు అన్నారు కాబట్టి కలపవలసి వస్తుంది కాబట్టి 15 × 4 60 నిమిషాలు అవుతుంది, అంటే 1 గంట. తూర్పు కాబట్టి మనం మొత్తం గడిపేయాలి. 10 గంటల నుంచి అక్కడ 1 గంట సేపు 60 నిమిషాలు, అంటే మొత్తం 11 గంటల సమయం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముప్పై 35వ ప్రశ్న, 0 డిగ్రీలపై ఉదయం 6 గంటలు అయినచో 30 డిగ్రీల పశ్చిమ రేఖాంశంపై సమయం ఎంత? ఇక్కడ పశ్చిమ రేఖాంశం అని అడుగుతున్నారు. పశ్చిమ రేఖాంశం అయినప్పుడు మనం తీసివేయవలసి ఉంటుంది. అయితే 30 రేఖాంశాలు ఇంటూ 4 నిమిషాలు వేసినప్పుడు 120 నిమిషాలు అవుతుంది. 120 నిమిషాలు అంటే 60 నిమిషాలకు గంట అయినప్పుడు 120 నిమిషాలకు 2 గంటలు అవుతుంది. అయితే ఉదయం 6 గంటలు అన్నారు, మనం తీసివేయాలి కాబట్టి 4 గంటలు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న, ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ? ఆప్షన్ 1 అక్షము, ఆప్షన్ 2 కక్ష్య, ఆప్షన్ 3 రేఖాంశము, ఆప్షన్ 4 అక్షాంశము. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 37వ ప్రశ్న, మీరు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి 1 డిగ్రీ రేఖాంశాన్ని ఎన్ని నిమిషాలు కోల్పోతారు? అయితే ఇక్కడ ప్రశ్న తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు. ఆప్షన్ 1 2 నిమిషాలు, ఆప్షన్ 2 3 నిమిషాలు, ఆప్షన్ 3 4 నిమిషాలు, ఆప్షన్ 4 5 నిమిషాలు. ఆప్షన్ 3 సరైన సమాధానం. 38వ ప్రశ్న, ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఆప్షన్ 2 జర్మనీ అనేది సరైన సమాధానం. 39వ ప్రశ్న భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం. ఆప్షన్ 1 23.5 డిగ్రీలు, ఆప్షన్ 2 82.5 డిగ్రీలు, ఆప్షన్ 3 67.5 డిగ్రీలు, ఆప్షన్ 4 88.5 డిగ్రీలు. అయితే భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం మనం దేనిగా నిర్దిష్టంగా పెట్టుకున్నాం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 2. 40వ ప్రశ్న భారత ప్రామాణిక రేఖాంశంకి గ్రీనిచ్ రేఖాంశంకి మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది? అయితే ఇక్కడ గ్రీనిచ్ అనేది ఇంగ్లాండ్కు చెందినది. అప్పుడు ఇంగ్లాండ్ పాలిత ప్రాంతాలు ఎక్కువ కాబట్టి మనం ఇప్పుడు గ్రీనిచ్ తీసుకున్నారు. అయితే మన భారత ప్రామాణిక రేఖాంశంకు గ్రీనిచ్ రేఖాంశంకు మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంది? ఆప్షన్ 1 5 గంటలు, ఆప్షన్ 2 4 గంటలు, ఆప్షన్ 3 5.5 గంటలు, ఆప్షన్ 4 4.5 గంటలు. అయితే వ్యత్యాసం వచ్చేసి 5.5 గంటలు ఉంది కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ 9th క్లాస్ సోషల్ నుంచి భూమి మనం అనేటువంటి అంశం పూర్తయింది. అలాగే రేపటి రోజున ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ టాపిక్ ఏంటంటే 9వ తరగతి సోషల్ నుంచి 2వ పాఠం భూమి ఆవరణములు. అయితే తప్పక ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ చక్కగా రాయాలి, మంచి మార్కులు పొందాలి అనే ఉద్దేశంతో ముందుగానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. చక్కగా వినియోగించుకోగలరని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.